ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక కథను తెలుసుకోబోతున్నాము. ఈరోజు శివపార్వతుల మధ్య జరిగిన ఒక సంభాషణ గురించి చెప్పబోతున్నాను. ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది, ప్రభు, జీవితంలో అప్పటికే బాధలలో ఉన్నవారిని మీరెందుకు ఇంకా బాధలకు గురి చేస్తారు? పైగా సుఖంగా ఉన్నవారిని ఇంకా సుఖంగా ఉంచుతున్నారు. ఈ విషయం పార్వతీదేవికి అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆమెను భూలోకానికి రమ్మంటాడు శివుడు. ఇద్దరూ భూలోకానికి చేరుకుంటారు. మనం ఇప్పుడు భూలోకంలో ఉన్నాము కాబట్టి ఇక్కడి పద్ధతులు పాటించాలి. నేను వంట కోసం సరుకులు తీసుకొస్తాను. అప్పటి వరకు వంట కోసం ఏర్పాటు చెయ్యి. ఇలా చెప్పి శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వంట చేయడం కోసం పొయ్యి ఏర్పాటు చేయాలి. దానికోసం పార్వతీదేవి ఊళ్ళోకి వెళ్తుంది. చాలా వెతికిన తర్వాత ఆమెకి ఒక పడిపోతున్న ఇల్లు కనిపించింది. అక్కడ నుంచి ఆమె ఇటుకలు తీసుకుని వస్తుంది. పొయ్యి ఏర్పాటు చేస్తుంది. ఇంతలో శివుడు ఇంటికి వస్తాడు. పార్వతీదేవి శివునితో అంటుంది, మీరు వంట చేయడానికి ఎలాంటి సామాను తీసుకురాలేదు. నేను ఎలా వంట చేయాలి? శివుడు ఆ పొయ్యిని పార్వతీదేవి ఎలా ఏర్పాటు చేసిందో అడుగుతాడు. ఆమె వివరంగా చెబుతుంది. ఈ ఊళ్ళో నివాసయోగ్యం లేని ఇల్లు కూడా ఉన్నాయి. పడిపోతున్న ఒక పాడుబడ్డ ఇంటి నుంచి నేను ఇటుకలు తీసుకువచ్చి పొయ్యి చేశాను. శివుడు అంటాడు, దేవి, అప్పటికే పడిపోతున్న ఇంటి నుంచి ఇటుకలు తీసుకువచ్చావు. అలా తీసి నువ్వు ఆ ఇంటిని ఇంకా పాడు చేశావు. బాగా ఉన్న ఇంటి నుంచి నీవు ఇటుకలు పీకి తీసుకురావాల్సింది. పార్వతీదేవి అంటుంది, ప్రభు, నేను బాగా ఉన్న ఇంటి నుండి ఇటుకలు తీస్తే వాటి అందం పోతుంది. అవి ఎంతో అందంగా ఉన్నవి. అందుకే నాకు పాడుబడిన ఇంటిలోంచి ఇటుకలు తీసుకురావడమే మంచిదనిపించింది. శివుడు నవ్వి ఇలా అంటాడు, పార్వతి, ఎవరైతే వారి కర్మలచే వారి జీవితాన్ని అందంగా ఉంచుకుంటారో వాళ్ళు సుఖంగా ఉంటారు. ఎవరైతే వారి పాపాలతో జీవితాన్ని నింపుకుంటారో వాళ్ళు దుఃఖిస్తూనే పాడుబడిపోయిన ఇళ్ళలా ఉంటారు. పార్వతీదేవికి శివుడు చెప్పింది అర్థమైపోయింది. ఇక ఇద్దరూ కైలాసానికి చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏమిటంటే, మనిషి జీవితం ఎలా ఉంటుంది అంటే వారు చేసుకున్న కర్మలను బట్టి వారి జీవితం అలాగే ఉంటుంది. ఒక పాడుబడ్డ ఇళ్ళలా లేదా ఒక అందమైన ఇంటిలా. కథ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.